హలో గాయ్స్, దిస్ ఇస్ ఆశ్రిత. ఏంటిది ఫస్ట్ కేక్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది నా బర్త్డే వ్లాగ్. ఆ క్యూట్ పాండా కేక్ నా ఇంటర్ ఫ్రెండ్స్ ఆర్డర్ చేశారు నా కోసం. వాళ్ళు నన్ను బొమ్మ అని పిలుస్తారు. సో కేక్ మీద హ్యాపీ బర్త్డే బొమ్మ అని రాపిచ్చారు. బర్త్డే అనగానే ఫస్ట్ లేసి మనం రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోతాం కదా, అందుకే రెడీ అయ్యా నేను కూడా గుడి కోసం. ఇక్కడ నా బర్త్డే రోజు ఫస్ట్ సర్ప్రైజ్ మా లాసిక నాకు చాక్లెట్ ఇచ్చింది, మై ఫేవరెట్ డైరీ మిల్క్. దెన్ లక్ష్మి నాకు ఇక్కడ సిల్వర్ రింగ్ పెడుతుంది. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ మై స్వీట్ పీపుల్. ఇంకా కొద్దిసేపు మాట్లాడి నేను కిందికి వెళ్ళిపోయా. దానికి ముందు మా లక్ష్మి, సోను అండ్ లాసికాతో ఒక ఫోటో దిగాను. ప్రీవియస్ వీడియో క్లిప్ చూసి ప్లీజ్ నవ్వకండి. ఆ వీడియో మా డాడీ తీశారు. సడన్ సర్ప్రైజ్ మా మమ్మీ వాళ్ళు నాకు ప్లాన్ చేసింది. నాకు ఫస్ట్ నుండి బుకేస్ అంటే చాలా ఇష్టం. సో మార్నింగే వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చి సర్ప్రైజ్ చేశారు. అండ్ దెన్ ఇంకా గుడికి వచ్చేసాం. గుడికి వచ్చి టెంకాయ అవన్నీ తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి ఇచ్చి మొక్కొని ఇంకా కూర్చున్నాం. బర్త్డే రోజు ఎంతమందికి టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉంది. నాకైతే బర్త్డే రోజు ఫస్ట్ థింగ్ నేను చేసే పని టెంపుల్కి వెళ్ళడం. నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ ఇస్, నాకు శివయ్య అంటే చాలా 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 ఇష్టం. అందుకే ఎప్పుడు ఇదే శివాలయంకే వస్తాను నేను అనంతపురంలో. ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకొని కొద్దిసేపు అక్కడే కూర్చున్నాము. ఒక 5-10 minutes కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకొని ప్రే చేసేసి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే, అక్కడ పక్కన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు నుండి ఇట్లా పైకి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. చాలా ఓల్డ్ ట్రీ ఇది. అలా చెట్టు బ్రాంచెస్లో నుండి సన్ రైజ్ పడుతుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇంకా అది అయిపోయాక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక నైట్ కేక్ కటింగ్ చేసాం కదా, సో ఆ కేక్ అంతా కట్ చేసి ఇంట్లో అందరికీ ఇస్తున్నాను. నేను టెంపుల్ నుండి రాగానే మొక్కొని ఫస్ట్ చేసిన పని కేక్ తినడం. అందుకే ఇక్కడ కేక్ పీసెస్ కట్ చేస్తున్నాను. చెప్పా కదా ఈ కేక్ మా ఇంటర్ ఫ్రెండ్స్ ఆర్డర్ చేశారని. కేక్ మాత్రం చాలా బాగుంది చూడ్డానికి అండ్ తినడానికి కూడా. ఇంకా మేము పెద్ద బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, కేకే తినేసాం. బికాజ్ లంచ్ అండ్ డిన్నర్ ప్లాన్స్ చాలా బాగున్నాయని మేము ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, డైరెక్ట్ లంచ్ అండ్ డిన్నర్. నార్మల్గా బర్త్డే అంటే చాలా ప్లాన్స్ పెట్టుకుంటారు, కానీ నాకు బర్త్డేకి ఎక్కువ ప్లాన్స్ ఉండడం ఇష్టం లేదు. బర్త్డే అనేది మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళతో పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవడమే నాకు ఇష్టము. అందుకే బర్త్డే రోజు మోస్ట్లీ నేను ఇంట్లోనే ఉంటాను. ఇక్కడ మా లియో చాలా అరుస్తుంటే వాడికి ఒక చిన్న పీస్ కేక్ పెట్టాము మేము. వాడికి అది సరిపోలేదు, కానీ ఇంకా ఎక్కువ పెట్టద్దు కదా, కాబట్టి చిన్న పీస్ కేక్ పెట్టేసి ఇంకా మేము వెళ్ళిపోయాం. ఇది నా 22nd బర్త్డే అయినా కూడా నేను ఇప్పటిదాకా ఒక 2 to 3 బర్త్డేస్ ఏమో బయట చేసుకున్నాం. మిగతావన్నీ నేను ఇంట్లో మా మమ్మీ వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతా. బికాజ్ ఇంట్లో మన వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ డే అంతా గజిబిజి ఉండదు, పీస్ఫుల్గా స్పెండ్ చేయాలి ఆ డేని. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి. బర్త్డే అంటే మనం ఎక్కువ ప్లాన్స్ పెట్టేసుకుంటే అలసిపోతాము. వి కాంట్ ఎంజాయ్ దట్ మూమెంట్. ఇంకా నేను మమ్మీ పప్పా కూర్చొని కేక్ తినేసాము. కేక్ తిని కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మేము కొంచెం ఒక వర్క్ మీద బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళేసి వచ్చాక ఈరోజు స్పెషల్ మటన్ బిర్యానీ నేనే చేస్తున్నాను. సో వస్తేనే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫస్ట్ మటన్ బిర్యానీకి మ్యారినేట్ చేసేసాను. మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఇంకా మిగతా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను. నా బర్త్డే లంచ్ స్పెషల్స్ మటన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. మటన్ బిర్యానీ మా అన్న కోసం, చికెన్ కర్రీ నా కోసం. ఇక్కడ మ్యారినేషన్ తర్వాత నేను బిర్యానీ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నాను సిరీస్ చూసుకుంటూ. నాకు మోస్ట్లీ ఇంట్లో కుక్ చేసుకొని తినడమే చాలా ఇష్టం. మనం ప్రశాంతంగా మన ఫ్రీ స్పేస్లో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు అని నా ఫీలింగ్. ఇంకా ఇక్కడ బిర్యానీ అందులోకి రైస్ అంతా వేసేస్తున్నాం లేయర్స్ లాగా. దెన్ దమ్ పెట్టేసాము. ఇంకా 45 minutes దమ్ తర్వాత టడా, దిస్ ఈజ్ అవర్ బిర్యానీ. మటన్ బిర్యానీ చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంది. ఏమంటే నాకు స్పైసీ ఇష్టమని కొంచెం కారం ఎక్కువ వేసేసాను. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ కోసం నేను రెడీ అయిపోయా. దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ కేక్.
కేక్ సేమ్ ఇది హోమ్ బేకరీ నుండి నేను ఆర్డర్ చేశాను. మీకు డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. అనంతపూర్లో బెస్ట్ కేక్స్ ఇక్కడ వీళ్ళ దగ్గర దొరుకుతాయి. చాలా నీట్గా చేస్తారు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నా కేక్ సెట్ చేసే లోపు నేను ఇక్కడ కొంచెం మలియోతో ఆడుకుంటున్నాను. వాడు ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఇంకా అన్నయ్య వెళ్ళి కేక్ తెచ్చాక పప్పా కేక్ తీసుకొని వచ్చి అరేంజ్ చేస్తున్నారు కేక్ కట్టింగ్ కోసం. ఇంకా అందరం రెడీ అయిపోయి నిలబడి మేము కేక్ కట్టింగ్ స్టార్ట్ చేసేసాం. కేక్ కట్టింగ్ అయిపోయాక కేక్ లైట్గా తినేసి వీఆర్ గోయింగ్ అవుట్. ఎవరి బర్త్డే అయినా లంచ్ ఆర్ డిన్నర్కి బయటికి వెళ్ళడం మాకు అలవాటు. సో నా బర్త్డేకి లంచ్ ఇంట్లో చేసుకున్నాం కాబట్టి డిన్నర్కి మేము హ్యాంగ్ అవుట్ కేఫ్కి వెళ్తున్నాం. అప్పుడప్పుడు నేను ఆర్డర్ చేసుకుంటుంటా ఇక్కడ నుండి. ఫుడ్ చాలా బాగుంటుందని తీసుకొని వెళ్ళాను. అంబియన్స్ మరీ అంత లేదు కానీ రూఫ్ టాప్ బయట బాగుంది, లోపల అంబియన్స్ ఇంట్లో ఎవరికి నచ్చలేదు. సో బయట కూర్చున్నాం. ఇక్కడ చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాచింగ్ వేసుకున్నారు. ఇద్దరు ఎప్పుడు చేంజ్ చేసుకున్నారో తెలీదు. ఇద్దరు మ్యాచింగ్ వేసుకొని బయటకు వచ్చేసారు. దెన్ ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి అందరం మాట్లాడుకుంటూ ఉన్నాం మేము అక్కడ. ఇంకా ఫ్యామిలీ టైం అంటే చాలా విషయాలు మాట్లాడుకుంటుంటాం కదా, మాట్లాడుకుంటూ తింటూ జోక్స్ వేసుకుంటూ. ఇక్కడ మేము పిజ్జా, బర్గర్ అండ్ 2 మిల్క్ షేక్స్ తీసుకున్నాము. ఇది పైన నుండి రూఫ్ నుండి వ్యూ, కేఫ్ రూఫ్ నుండి. ఎంతన్నా ఫ్యామిలీ టైం ఈజ్ బెస్ట్. మనం ఎంత టైం ఇస్తే ఫ్యామిలీ బాండ్ అంత గ్రో అవుతుంది. ఇక్కడ నేను మమ్మీ ఒక ఫోటో దిగుతున్నాం సెల్ఫీ లాగా. దిస్ ఈజ్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.